బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు కొరడా చులిపిస్తున్నారు. నటి విష్ణుప్రియపై కేసు ఫైల్ కాగా నోటీసులు జారీ చేశారు. విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో తెలిపారు. మరికొంతమందికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కేసులో ఉన్న నిందితుల ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో వారంతా ఎక్కడున్నారనే దానిపై ఆరా తీస్తున్నారు. 11 మంది ఇన్ఫ్లుయెన్సర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. రైట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై పోలీసులు అయితే కొరడా జుల్పిస్తున్నారు. ఇప్పటికైతే నటి విష్ణుప్రియపై కేసు ఫైల్ అయింది. మరి సాయంత్రం 4 గంటలకైతే నటి విష్ణుప్రియ పోలీసుల ముందు హాజరు కావాలని అయితే చెప్తున్నారు. మరి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఇప్పటికైతే ఎవరైతే 12 మంది ఉన్నారో వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు సాయంత్రం విష్ణుప్రియ హాజరయ్యే ఛాన్స్ ఉందా? అప్డేట్స్ ఏంటి? బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అలాగే సెలబ్రిటీలు వీళ్ళందరి మీద కొరడా జులిపించేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ఫోన్ కాల్స్ చేసి విచారణకు రావాల్సిందిగా కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో ముఖ్యంగా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వ్యక్తులు విష్ణుప్రియ, టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, ఇమ్రాన్, ఇలా రకరకాల వ్యక్తులు ఉన్నారు. అలాగే సురేఖ వాణి కూతురు సుప్రీత. సో వీళ్ళందరూ కూడా వీళ్ళతో పాటు మరికొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఇందులో ఉన్నారు. అయితే వీళ్ళందరికీ ఇప్పటికే పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తమ మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా ఇంటిమేట్ చేసి విచారణకు రావాలంటూ కూడా ఆదేశాలను జారీ చేశారు. అందుకే విష్ణుప్రియ మీద కేసు నమోదైంది. ఆమెను సాయంత్రం 4 గంటలకు పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో హాజరవ్వాలి విచారణకు కూడా తెలియజేసినట్లు పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. మరి ఆమె సాయంత్రం 4 గంటలకు విచారణకు రాబోతుందా లేదనేటువంటి ఆ విషయం కూడా మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఇప్పటికే గతంలో బిగ్ బాస్ సీజన్ గెలిచినటువంటి పల్లవి ప్రశాంత్ అనేటువంటి నైతికడిగా తన పేరు తాను చెప్పుకొని ఆ సీజన్ గెలిచినటువంటి ఆ పల్లవి ప్రశాంత్ తో పాటు ఇంకా సురేఖ వాణి కూతురు సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత, అలాగే మరికొ టేస్టీ తేజ, ఫుడ్ వీడియోలు చేసినటువంటి టేస్టీ తేజ, అలాగే సోషల్ మీడియాలో పరేషాన్ బాయ్స్ పేరుతో వీడియోలు చేసినటువంటి ఇమ్రాన్, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లోనే కొంతమంది తమ ఫోన్లను స్విచ్ ఆఫ్లు చేసుకుని ఉన్నారు. మరికొంతమంది పోలీసులకు విచారణకు హాజరయ్యేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు కూడా మనకు సమాచారం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈ కేసులో ఇప్పటికే నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఎవరెవరి మీద కేసులు బనాయించారు అనే దాని మీద కొద్దిసేపటి క్రితమే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా తెలియజేశారు, మొత్తం 11 మంది మీద కేసులు నమోదు చేశాము. వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఎక్కువ మంది ఫాలోవర్లను కలిగి ఉన్నటువంటి వీళ్ళు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ సామాన్యులను అంటే తమను ఫాలో అయ్యేటువంటి వ్యక్తులందరూ కూడా ఒక టెలిగ్రామ్ లింకులు కావచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటువంటి వీడియోల కింద కొన్ని లింక్స్ను ఇచ్చి వాటిని అందులో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసేటువంటి లింకుల ద్వారా ప్రజల జీవితాలతో, వాళ్ళను ఫాలో అయ్యే వాళ్ళ యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు, సామాన్యులను ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఒక సోషల్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఫిర్యాదు ఇవ్వడం జరిగిందో అతను ఇచ్చినటువంటి ఫిర్యాదును తీసుకొని ఆ ఫిర్యాదు ద్వారా ఈ 11 మంది మీద సినీ సెలబ్రిటీస్తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు 11 మంది మీద కేసులు నమోదు చేశాము. అలాగే వీళ్లకు ఇప్పుడు వాళ్ళ యొక్క అంటే ఈ బెట్టింగ్ యాప్స్లో ఎంతవరకు వీళ్ళ యొక్క ప్రమేయం అనేది ఉంది అనేది ప్రస్తుతం విచారణ చేస్తున్నాం. అందరికీ ఫోన్లు చేసి ఖచ్చితంగా విచారణకు రావాల్సి ఉంటుంది. అవసరమైతే నోటీసులు ఇస్తాము, నోటీసులు ఇవ్వాలా లేకపోతే అరెస్టులు చేయాలనేది వాళ్ళు ఇంట్రాగేషన్లో దాన్ని గుర్తిస్తాము. వాళ్ళ యొక్క అంటే వాళ్ళు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడంలో ఇన్వాల్వ్ అయినటువంటి తీవ్రతను బట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ తీసుకుంటామనేటువంటి విషయాన్ని డీసీపీ విజయ్ కుమార్ తెలియజేశారు. మరోవైపు ఇందులోనే ఒక వ్యక్తి ఇమ్రాన్ అనేటువంటి వ్యక్తి పరేషాన్ బాయ్స్ పేరుతో తన ఒక సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నాడు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తాను చిన్న పిల్లలతో అసభ్యకరమైనటువంటి వీడియోలను చేస్తూ తన వ్యూస్ కోసం లక్షలు సంపాదిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసి అతని మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా డీసీపీ కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో మొత్తానికి ఈ వ్యవహారంలో పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా సోషల్ మీడియాలో కొంతమంది వీడియోలు చేసినటువంటి ఎవరైతే మిగతా బెట్టింగ్ను వ్యతిరేకించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు,
లేకపోతే ప్రముఖ ఐపీఎస్ అధికారులు మనం రీసెంట్గా చూసినట్లయితే ఇటు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ విసి సజ్జనార్ అనేక సందర్భాల్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల వేదికగా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్న వాళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలనుకుంటున్న విషయాన్ని ఆయన ఎవరెవరైతే ఇటు సోషల్ మీడియా వ్యాప్తంగా యొక్క బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏ రకంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారో ఆ వీడియోలను ట్యాగ్ చేస్తూ వీళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాలను తెలియజేస్తూనే మరోవైపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అసలు సామాన్యుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నటువంటి ఇటువంటి వ్యక్తులను ఫాలో అవ్వడం కాదు, వాళ్ళందరినీ ఇమ్మీడియట్గా అన్ఫాలో అవ్వాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే వీసీ సజ్జనారు సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా తెలియజేయడం జరిగింది. ఇక మరోవైపు కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ను వ్యతిరేకించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో కొంతమంది కూడా ఇది ప్రజల జీవితానికి చాలా ప్రమాదకరమైనది, వాళ్ళు తాము సంపాదించుకోవడం కోసం మిగతా వాళ్ళ యొక్క ఫాలోవర్ల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉన్నారు. కొంతమంది ఇప్పటికే ఇందులో అనేక మంది అప్పుల పాలైపోయి తమ జీవితాలను నాశనం చేసుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి ఇట్లా ఇమ్మీడియట్గా ఇటువంటి అంటే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇటు వీసీ సజ్జనార్ తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక దీని మీదే ఇప్పుడు సోషల్ సర్వీస్ చేసినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. మొత్తం ఈ 11 మంది అంటే వీరితో పాటు మిగతా వారి మీద కూడా చర్యలు తీసుకునేందుకు ఒకవైపున పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఇక మరోవైపు కేవలం హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ఈ సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి మిగతా సెలబ్రిటీస్ ఉంటారు. మనం రీసెంట్గా చూసాం బైక్ మోటో వ్లాగ్స్ చేసినటువంటి బయ్యా సన్నీ అనేటువంటి యువకుడు తను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నటువంటి విషయానికి సంబంధించి కూడా సూర్యాపేట జిల్లాలో అతని మీద కేసు నమోదైంది. పోలీసులు అతని కోసం ప్రస్తుతం గాలిస్తూ ఉన్నారు. అతను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. సో మొత్తం ఓవరాల్గా ఈ రకంగా బెట్టింగ్ యాప్స్కు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దీని మీద పోలీసులు చాలా సీరియస్గా దృష్టి పెడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఇటువంటి వారి మీద కఠిన చర్యలు ఉంటాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అయితే పోలీసుల కేసులకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకున్న తర్వాత కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి తాము ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయము, సే నో టు బెట్టింగ్స్ అని చెప్పి కిల్ బెట్టింగ్ అని చెప్పినట్టు కూడా హ్యాష్ ట్యాగుల ద్వారా వాళ్ళు ప్రజలకు చాలా ఎక్కువగా జరిగింది. అనేక మంది ప్రభావితం అయిపోయి జీవితాలను నాశనం చేస్తున్నారు. కొంతమంది ఆత్మహత్యలు కూడా కారణం అయ్యారు, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు. కాబట్టి వీళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే రత్నకుమార్, అసలు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మేనేజర్ ఎవరు, మరి అంటే ఇక ముందు కూడా ఇలాంటి ప్రమోషన్ జరగకుండా ఉండాలంటే పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఏ బెట్టింగ్ యాప్స్కు సంబంధించి అంటే వీళ్ళందరినీ మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, బెట్టింగ్ లింకులు అలాగే వీళ్ళకి అమౌంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు, ఎక్కడి నుంచి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి, వీళ్ళందరూ కూడా కింగ్ పిన్గా ఎవరు వ్యవహరిస్తున్నారు అనేది మీద ప్రస్తుతం పోలీసులు దృష్టి సారించినటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాదు, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ వైజ్గా విస్తరించి ఉంటుంది. కాబట్టి దీని మీద పూర్తిగా దృష్టి పెడతారు. వీళ్ళందరికీ ఈ బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేయాలన్నటువంటి సలహాలు సోషల్ మీడియా సెలబ్రిటీస్కి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు, లేకపోతే చిన్న చితక సెలబ్రిటీలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి అసలు ఈ సలహాలు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది కూడా ప్రస్తుతం పోలీసులు గుర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గుర్తించి దీన్ని ఖచ్చితంగా కూకటి వేళ్లతో పెగిలించాలి అంటే వీళ్లకు బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఈ యాప్స్ను ప్రమోట్ చేయడం కోసం ఛాన్సులు ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరు, వీళ్ళకి లక్షల్లో అంటే వీళ్ళకి దీన్ని ఏ రకంగా షేర్ చేస్తూ ఉన్నారు, ఏ రకంగా వీళ్ళకి మనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అనేది పూర్తిగా ఆరా తీస్తారు. ఆరా తీసిన అనంతరం వీళ్లకు కింగ్ పిన్గా వ్యవహరిస్తున్నటువంటి ఎవరు వ్యవహరిస్తున్నారు అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకున్నటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికీ ఈ 11 మంది మీద 318/4 BNS యాక్ట్ ప్రకారం, అలాగే 33/A, అలాగే 4 TSGA 66D IT యాక్ట్ ప్రకారం 2008 ఈ సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. కాబట్టి వీళ్ళని ప్రశ్నించి వీళ్ళని విచారించిన తర్వాత అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది ఎలా జరుగుతోంది అనే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఆ తర్వాత ఎవరెవరు ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నారు, మనం రీసెంట్ గా చూసినట్లయితే హర్ష సాయి అనేటువంటి ఒక ఫేమస్ యూట్యూబర్ ఉన్నాడు. అతను ఇప్పటికే చాలా ఎక్కువ అంటే ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లలో తను టాప్ ప్లేస్లో ఉంటాడు.
సో అటువంటి వ్యక్తి ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం కారణంగా అనేక మంది సమస్యలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అతని మీద కూడా కేసులు నమోదయ్యాయి కాబట్టి వీళ్ళందరినీ ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు ఉంటాయి. అవసరమైతే వాళ్ళు ఏ రకంగా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు అనే దాన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత దాని యొక్క తీవ్రతను బట్టి నోటీసులు ఇవ్వడమా లేకపోతే నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్గా అరెస్ట్ చేయడమా అనేది కూడా ఆ డెసిషన్ కూడా తీసుకోబోతున్నామంటూ ఒకవైపున డీసీపీ విజయ్ కుమార్ ఇంతకు ముందే మాట్లాడుతూ మీడియాకు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.